హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మరొకటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మన సబ్స్క్రైబర్కి అనేది పల్లెల్లో రైతు దగ్గర ఉన్న మేకలు అనేది 30 మేకలు 15 పిల్లలు అయితే మన సబ్స్క్రైబర్కి ఇప్పించాం. ఇవి ఎక్కడి నుంచి వచ్చారు, ఈ జత ప్రైజ్ ఎంత కొన్నాం అనే డీటెయిల్స్ అయితే మనకి మేకలు పిల్లలు అనేది లోడ్ చేస్తున్నారు. లోడ్ అయిపోయిన తర్వాత అన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడేస్తాను. 30 మేకలు 15 పిల్లలు ఎంతకి ఇప్పించాము, ఎంత కొన్నాం అనేది వీడియోలో చూపిస్తాం. పిల్లలు మేకలు సార్ నీట్గా చూపిస్తాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మీకు మేకలు పిల్లలు అనేది నీట్గా లోడ్ చేస్తారు. ఒకసారి పిల్లలు ఏ సైజు పిల్లలు ఉన్నాయి, మేకలు అనేది మనకి ఏ సైజు మేకలు అనేది మీరు వీడియోలో చూపిస్తుంటే చూడండి. అలా ఏదైనా సరే మన ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడు మన వీడియో చూసి మీరు వచ్చి కొనుక్కుంటున్నారు. దాన్ని ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంటే, పలానా రైతు దగ్గర ఇన్ని మేకలు ఉన్నాయి, ఇన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఇంత చెప్తున్నారు అనేది మన ఛానల్లో వీడియో అనేది ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను. మన ఛానల్లో వీడియో చూసినప్పుడు మీరు వచ్చినప్పుడు జీవాల దగ్గరికి లైవ్లోకి రండి. మీద వీడియోలో చూసేది వేరు, దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు. ఎందుకంటే ఖచ్చితంగా డిఫరెంట్ అనేది చేంజ్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి వీడియో మన ఏ వీడియో పెట్టినా నేను చెప్పేది ఏదైనా సరే లైవ్లోకి రండి. జీవాల దగ్గరకు వచ్చి మేకలైనా సరే, గొర్రెలైనా సరే, పొట్టేళ్ళైనా, మేకపోతులైనా ఏవైనా సరే మన పల్లెల్లో రైతుల దగ్గర ఉన్నా సరే, వ్యాపారస్తుల దగ్గర ఉన్నా సరే, మన ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే బిజినెస్ కోసం అయితే మన ఛానల్ పెట్టలేదు. ఇక్కడ మన ఛానల్ అనేది బిజినెస్ కోసం అయితే పెట్టలేదు. మనం ఇక్కడ రైతు దగ్గర ఉండే జీవాలు అమ్మకానికి ఉన్నాయంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ ఇన్ని జీవాలు ఉన్నాయి, ఇంత రేట్ చెప్తున్నారు, ఈ అడ్రస్ దగ్గరికి వచ్చారంటే ఉంటాయని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానే కానీ బిజినెస్ కోసం అయితే కాదు. ఇక్కడ వెంకీ యూట్యూబ్ ఛానల్ చూసి వెళ్ళి మేము జీవాలు కొన్నాం, మోసపోయాం అనేది నన్ను అడగొద్దు బ్రదర్. ఎందుకంటే ఇక్కడ జస్ట్ మన యూట్యూబ్ ఛానల్లో నేను చూపించేది ఏంటంటే ఇన్ఫర్మేషను. ఇన్ని జీవాలు ఉన్నాయి, ఇన్ని మేకలు ఉన్నాయి, లైవ్లోకి వెళ్ళి చూసుకొని మీకు నచ్చిన తర్వాత బేరం చేసుకొని తీసుకెళ్ళమని చెప్తున్నాను. అంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత మీకు నచ్చితేనే కొని తీసుకెళ్తున్నారు. బలవంతంగా ఇవే కొనండి, ఇవే తీసుకెళ్ళండి అంటే వచ్చిన వాళ్ళు ఎవరు కొనరు. కాబట్టి మీకు నచ్చిన తర్వాతే, మీకు బేరం నచ్చి మీకు జీవాలు నచ్చితేనే కొంటారు. అంతవరకు బాగుంది. ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన తర్వాత తీసుకెళ్ళి కొంచెం బాగా పెంచుకొని రెండోసారి మూడోసారి మళ్ళీ వస్తున్నారు నా దగ్గరికి. ఇక్కడ ఒక్కసారి తీసుకెళ్ళి ఏదైనా నష్టపోతే అంటే లాస్ అయిపోతే, అంటే అలా ఎలా లాస్ అవుతున్నారంటే పెంచే విధానం తెలియదు, వాటికి ఏ ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలో తెలియదు. అలాంటప్పుడు లాస్ అయిపోతున్నారు. లాస్ అయినప్పుడు వెంకీ జీవాలు ఇప్పించాడు, ఆ జీవాలు మేము నష్టపోయాం, ఇలాంటి కామెంట్లు పెడుతున్నారు. అన్న ఇక్కడ వచ్చేసి మీకు నచ్చిన జీవాలు అనేది ఇప్పిస్తున్నా. బలవంతంగా కొనమని నేను చెప్పడం లేదు. మీకు యూట్యూబ్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. మీకు నచ్చే కొని తీసుకెళ్తున్నారు. వచ్చిన తర్వాత జీవాలన్నీ నీట్గా చూసుకోండి. ఒకవేళ మీకు అవి నచ్చలేదా ఇంకొక బ్యాచ్ చూపిస్తా. లేదంటే ఇక 4-5 విలేజ్ల్లోకి వెళ్దాం, 4-5 విలేజ్ల్లోకి వెళ్దాం, 4-5 కట్టలు చూద్దాం. ఎక్కడ నచ్చితేనే అక్కడే కొనుక్కోమని నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంతేగాని మిమ్మల్ని బలవంతంగా ఈ జీవాలే కొనండి, ఇవే తీసుకెళ్ళాలని నేను చెప్పను. వచ్చిన తర్వాత మీకు నచ్చితే మీరు నచ్చి కొని తీసుకెళ్ళండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బండి, ట్రాన్స్పోర్ట్ బండి అనేది కూడా నేను తీసుకురావద్దు అని చెప్తాను నేను. ఎందుకంటే తీసుకురావద్దని ఎందుకని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంటే, మీరు వచ్చిన తర్వాత ఇక్కడ జీవాలు నచ్చకపోవచ్చు, లేదంటే బేరం అనేది సెట్ కాకపోవచ్చు. అలాంటప్పుడు ట్రాన్స్పోర్ట్ బండి తీసుకొచ్చారంటే వాళ్ళ కిరాయి అనేది, బాడుగ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీకు వచ్చిన తర్వాత ఒకవేళ బేరం సెట్ అయిన తర్వాత ఇక్కడ మీకు బండి కావాలంటే ఇక్కడ మన విలేజ్లో బండ్లు దొరుకుతాయి, నేను మాట్లాడి పంపిస్తాను. బండి అయితే ఎవరో తీసుకురావద్దు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోండి. తర్వాత ఇంకొకటి బ్రదర్, బలవంతంగా తెలియకుండా మీకు నచ్చకుండా కొనమంటే ఎవరు కొనరు. కాబట్టి అర్థం చేసుకొని కామెంట్లు గురించి చెప్తున్నాను. ఇక్కడ మన ఛానల్ ఒక ఉద్దేశం బిజినెస్ పరంగా అయితే మన ఛానల్ రన్ చేయడం లేదు. రైతుకు ఉపయోగపడేలా మన సబ్స్క్రైబర్కి హెల్ప్గా మనం యూట్యూబ్లో అనేది మన వీడియోలు, పల్లెల్లో రైతు దగ్గర ఉండే వీడియోస్, వ్యాపారస్తుల దగ్గర కూడా కొంతమంది జీవాలు ఉంటాయి. ఇక్కడ వ్యాపారస్తులైనా సరే, రైతులైనా సరే, ఎవరైనా సరే, ఇక్కడ వ్యాపారస్తులైనా సరే, రైతులైనా సరే, ఎవరైనా సరే, ఇక్కడ మీకు జీవాలు నచ్చితేనే కొంటున్నారు. మీకు రేటు నచ్చితేనే ఆ రేటు పెట్టి కొంటున్నారు. మీకు రేటు ఎక్కువ అనిపించినప్పుడు కొనొద్దు. నీకు జీవాలు నచ్చినప్పుడు కొనొద్దు. మీకు అన్నీ నచ్చిన తర్వాత మీరు కొంటున్నారు. కొన్న తర్వాత తీసుకెళ్ళిన తర్వాత అవి ఏదైనా ప్రాబ్లం అయ్యి, ఇప్పుడు మనకే గ్యారంటీ లేదు. ఇప్పుడు మనకే గ్యారంటీ లేనప్పుడు అవి మనకి సన్న జీవాలు అంటే మనకి అవి గొర్రెలు బాగలేకుండా ఉంటుంది అంటే మన దగ్గర ప్రస్తుతానికి బాగలేని జీవాలు అంటూ ఉండదు. మన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాటికి ట్రీట్మెంట్ చేసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటప్పుడు మనం సక్సెస్ అవుతాం. అలా కాకుండా మన జీవాలు కొన్న తర్వాత
తీసుకెళ్ళిన తర్వాత ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు అది మీకు తెలియక ట్రీట్మెంట్ చేసుకోలేక నువ్వు నష్టపోతావు. దానికి ఇన్ఫర్మేషన్ నేను. వెంకీ వల్ల మేము నష్టపోయాం, వెంకీ వల్ల మేము ఇట్లా మోసపోయాం, ఇట్లా కామెంట్లు పెడతారు. కాబట్టి అర్థం చేసుకున్నా, ఇక్కడ ఎవరు మోసం చేయడం లేదు, ఎవరు మోసపోవాల్సిన అవసరం లేదు. మీరు లైవ్లోకి రండి, జీవాలు చూసుకోండి, రైతు దగ్గరికి వెళ్ళిన తర్వాత బేరం నచ్చితే కొని తీసుకెళ్ళండి, నచ్చకపోతే వెళ్ళిపోండి. అంతేగాని మీ చేతగానితనం వల్ల ఈ కామెంట్లు బ్యాడ్ కామెంట్లు పెట్టంగానే నేను దానికి రియాక్షన్ అయ్యి ప్రతి కామెంట్కి నేను ప్రతి వీడియోలో మిమ్మల్ని తిట్టడం కానీ ఎట్లా అని ఇన్ఫర్మేషన్ అలాంటి అసలు నేను పట్టించుకోను. ఎందుకంటే ఎత్తుకెళ్ళిన వాళ్ళు అందరూ చాలామంది సక్సెస్ అయ్యే ఉన్నారు. ఒకరు ఇద్దరు ఏదో నష్టపోయారని ఆ ఒకరు ఇద్దరు కామెంట్లు పెట్టంగానే నేను బ్యాడ్ అయిపోను. కాబట్టి అర్థం చేసుకోండి, ఓకేనా. ఇక్కడ ఇంక ఇన్ఫర్మేషన్ అయితే మనకి కట్ అనేది మొత్తం మనకి 30 మేకలు 15 పిల్లలు పోయారు. ఇక్కడ 30 మేకలు 15 పిల్లలు అంటే మనకి జత అంటే ఇక్కడ మనకి 3 జీవాలు కలిపి 2 మేకలు 1 పిల్ల 3 జీవాలు కలిపి అనేది మనకి అన్న వాళ్ళకి 22,500 మీద మనం ఈ మేకల కట్ట అనేది అన్న వాళ్ళకైతే ఇప్పించాం. ఇది అడ్రస్ అన్న వాళ్ళకి ఇప్పించిన అడ్రస్సు నెల్లూరు జిల్లా కలువాయి మండలం నూకనపల్లి నూకనపల్లి విలేజ్ అన్న వాళ్ళకైతే మనం ఈ బ్యాచ్ మా విలేజ్ తెగచెర్ల విలేజ్లో రైతు దగ్గర ఉన్న మేకలు 30 మేకలు 15 పిల్లలు జత ఫ్రై. ఈ మేకపోత అనేది సపరేట్గా ఇప్పించాను. ఈ మేకపోత అనేది మనకి 24,000 ఆ మేకపోత అనేది మనకి 24,000 మీద ఆ మేకపోత అనేది మన అన్న వాళ్ళకైతే సపరేట్గా బేరం చేశాం. 30 మేకలు 15 పిల్లలు జత అన్నప్పుడు ఇక్కడ మనకి 2 మేకలు 1 పిల్ల 3 జీవాలు కలిపి అనేది మనకి 22,500 అయితే మన అన్న వాళ్ళకి తెప్పించాను. ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా కలువాయి మండలం నూకనపల్లి. మన సబ్స్క్రైబర్ మన ఫాలోవర్స్కి అయితే పల్లెల్లో రైతు దగ్గర అనేది ఈ మేకలు ఇప్పించాం. ఇలా మీకు పల్లెల్లో ఏదైనా సరే గొర్రెలు కానీ పొట్టేళ్ళు కానీ మేకపోతులు కానీ రైతు వారీగా కావాలన్నా సరే ఇక్కడ మన రైతుల దగ్గరే కాకుండా వ్యాపారస్తుల దగ్గర కూడా ఉంటాయి. ఎక్కడైనా సరే మనకి జీవాలు అంటే మాలు అనేది నచ్చితేనే మనం కొనుక్కుంటున్నాం. ఇక్కడ రైతు దగ్గరే కొనాలని ఏం లేదు, వ్యాపారస్తుల దగ్గర కూడా ఉంటాయి. అక్కడ మనకు మాలు జీవాలు అనేది బాగుంటే కొనుక్కుంటాం, లేదంటే రైతు దగ్గర అనేది మనం ₹1 అటు ఇటు అనేది తీసుకున్నాం. ఇలా మీకు పల్లెల్లో రైతు వారీగా ఏదైనా కావాలనుకున్నాలో కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేశారంటే ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ అనేది పల్లెల్లో రైతు వారీగా అనేది మాట్లాడి ఇప్పించేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ బిజినెస్ కోసం అయితే కాదన్న, పల్లెల్లో రైతుకి ఉపయోగపడేలా హెల్ప్ చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్ కూడా జీవాలు ఎక్కడ ఉన్నాయనేది ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నా, అంతేగాని బిజినెస్ కోసం అయితే కాదు మన ఛానల్ వర్క్ చేసేది, ఓకేనా. ఇంకా మన వీడియో కానీ మీకు నచ్చిందంటే ఖచ్చితంగా కామెంట్లు పెట్టండి. బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు మాత్రం ఎవరనేది నాకు తెలుసు, అది నేను గిట్టన వాళ్ళు పెట్టిస్తున్నారు. కొంతమంది చేస్తున్నారు, దానికి రీజన్ అయితే నేను ఇంకా పట్టించుకోను. ఎందుకంటే దోవనపోయే కుక్కలు అన్నింటికీ సమాధానం చెప్పుకుంటూ పోలేను. పైన దేవుడు ఉన్నాడు, మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ ఉంటే నాకు చాలు, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.